వెల్కమ్ టు ఏ సాంగ్ విత్ హీరో. మరి ఈ రోజు ఏ సాంగ్ విత్ హీరోలో యంగ్ హీరో నితిన్ నటించిన మూవీస్ లోని ఎంట్రీ సాంగ్స్ తాలూకా విశేషాలు తెలుసుకుందామా? లెట్స్ స్టార్ట్ ది ప్రోగ్రామ్. నితిన్ పడి లేచిన కెరటం, ప్రతిభకు నిలువెత్తు నిదర్శనం. హీరో అవ్వాలని ఆశపడే కుర్రాలకు నిజమైన ఆదర్శం. ప్రతి అవకాశంలోనూ ప్రతిభను కనబరచాలని చూసే హీరోల్లో నితిన్ పేరు ఖచ్చితంగా ఉంటుంది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఉన్న హీరోల్లో ఒకరు అయినా నితిన్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఉన్న యువ హీరోల్లో ఒకరు ఆయన. నితిన్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నితిన్ ఇప్పటికే ఎన్నో విజయవంతమైన మూవీల్లో హీరోగా నటించి ప్రేక్షకులను అలరించాడు. ధైర్యంగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి హీరోగా తొలి చిత్రంతో విజయం సాధించి ప్రేక్షకుల దిల్లో తనకంటూ ఓ స్థానాన్ని సంపాదించుకున్న హీరో నితిన్. రంగ్ దే మూవీతో పర్వాలేదనిపించిన ఈయన గతేడాది మాచర్ల నియోజకవర్గం అనే సినిమాతో పలకరించాడు. జయం చిత్రం ద్వారా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి విజయం అందుకున్న నటుడు నితిన్. దిల్, సై సినిమాల ద్వారా భారీ హిట్లను అందుకున్నాడు. ఇష్క్, గుండెజారి గల్లంతయిందే, హార్ట్ అటాక్ మూవీలతో లవర్ బాయ్ గా పేరు తెచ్చుకున్నాడు. యువ హీరో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్తో చేసిన ఆ సినిమా క్లాసిక్ పీస్ గా నిలిచింది. నితిన్ స్వస్థలం నిజామాబాద్. అతని హైయర్ స్టడీ హైదరాబాద్ నారాయణగూడలోని రత్న కాలేజీలో సాగింది. నితిన్ తండ్రి ఎన్ సుధాకర్ రెడ్డి ప్రముఖ ఫిలిం డిస్ట్రిబ్యూటర్, నిర్మాత. ఆయన ప్రోత్సాహంతో నితిన్ సినిమాల్లోకి అడుగుపెట్టాడు. జయం చిత్రం అవకాశం వచ్చినప్పుడు నితిన్ చదువుకుంటూ ఉన్నాడు. మేకప్ రూమ్ లోకి అడుగు పెట్టగానే కాలేజీ క్లాస్ రూమ్ కి టాటా చెప్పాడు. జయం సినిమాకు గాను ఫిలింఫేర్ అవార్డు నుంచి బెస్ట్ మేల్ డబ్డ్ అవార్డు ని నితిన్ అందుకున్నాడు. బాలీవుడ్ సినిమా అజ్ఞాత్ లో కూడా నితిన్ నటించాడు. ఇది తెలుగులో అడవిగా రిలీజ్ అయింది. దక్షిణ భారత క్లాత్ బ్రాండ్ అయిన కాటన్ కింగ్ కు నితిన్ బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు. నితిన్ లో గాయకుడు కూడా ఉన్నాడు. ఇష్క్ సినిమాలో లచ్చమ్మ అనే పాట పాడాడు. తండ్రిలాగా నితిన్ అఖిల్ మూవీ ద్వారా నిర్మాతగా మారాడు. విక్టరీ సినిమా ద్వారా నితిన్ టాలీవుడ్ 6 ప్యాక్ హీరోల క్లబ్ లో చేరాడు. జయం ఈ సినిమా పేరు తెలుగు ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోలేరు. నితిన్ లాంటి ఎనర్జెటిక్ హీరోను పరిచయం చేసిన సినిమా ఇదే. అప్పటికే సూపర్ ఫామ్ లో ఉన్న దర్శకుడు తేజ నితిన్ ను జయం సినిమాతో పరిచయం చేశాడు. 2002 జూన్ 14న విడుదలై ఈ చిత్రం సంచలన విజయం సాధించింది. గోపీచంద్ కూడా జయం సినిమాతోనే స్టార్ అయిపోయాడు. ఈ సినిమాతో నితిన్, సదా, సుమన్ శెట్టి సహా 45 మంది నటీనటులు తెలుగు తెరకు పరిచయం అయ్యారు. మొత్తంగా 20 ఏళ్ల క్రితం 19 ఏళ్ల యంగ్ వయసులోనే హీరోగా ఎంట్రీ ఇచ్చి అదరగొట్టాడు. ఈ మూవీలోని ప్రతి సాంగ్ చార్ట్ బస్టర్స్ అయ్యాయి. ఈ మూవీలోని బండి బండి రైలు బండి సాంగ్ లో తన డాన్స్ తో మెప్పించాడు నితిన్. లో విడుదలైన యాక్షన్ కామెడీ మూవీ దిల్.
దీనికి వివి వినాయక్ దర్శకత్వం వహించారు. దీన్ని రాజు నిర్మించారు. ఈ మూవీలో నితిన్, నేహా, ప్రకాష్ రాజ్ నటించారు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద విజయవంతమైంది. ఈ మూవీ విజయంతో నిర్మాత రాజు ఇక నుంచి దిల్ రాజుగా పేరు తెచ్చుకున్నారు. జయం సినిమాలో నితిన్ కు శివాజీ డబ్బింగ్ చెప్పాడు. దిల్లో నితిన్ పాత్రకు కూడా అతనితో చెప్పించేయాలని ముందుగా అనుకున్నాను. జయం చూశాక నాకు ఆ వాయిస్ రిజిస్టర్ అయిపోయింది. అందుకే శివాజీతోనే చెప్పించేశాము. ఈ మూవీలోని సీఎం పిఎం అవ్వాలన్న ఆశే లేదు సాంగ్ లో డాన్స్ అదరగొట్టాడు నితిన్. డైరెక్టర్ దశరథ్ దర్శకత్వంలో వచ్చిన ప్రేమ కథా మూవీ సంబరం. ఈ మూవీలో నితిన్, నిఖితా నటించారు. ఈ మూవీని దర్శకుడు తేజ తన స్వంత నిర్మాణ సంస్థ చిత్రం మూవీస్ బ్యానర్ పై నిర్మించగా ఆర్పి పట్నాయక్ సంగీతాన్ని అందించారు. బాల్య స్నేహితులు, కుటుంబ స్నేహితులైన నాయకులు తమ ప్రేమను ఎలా గెలిపించుకున్నారనేది కథాంశం. పాటలు ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదలయ్యాయి. కులశేఖర్, సిరివెన్నెల సీతారామశాస్త్రి పాటలు రాశారు. ఈ మూవీలోని దేవుడిచ్చిన వరమని తెలిసే సాంగ్ లో డాన్స్ తో ఇరగదీశాడు నితిన్. లో విడుదలైన ఫాంటసీ యాక్షన్ మూవీ శ్రీ ఆంజనేయం. దీనికి కృష్ణవంశీ రచన, దర్శకత్వం మరియు నిర్మించారు. ఈ మూవీలో నితిన్, అర్జున్ సర్జా, చార్మి కౌర్ నటించారు. మణిశర్మ సంగీతం సమకూర్చారు. ఈ మూవీ జూలై 24, 2004న విడుదలైంది. శ్రీ ఆంజనేయం చిత్రంలో విజయం సాధించాడు. సినిమాను చాలా సాధారణంగా ప్రారంభించి క్రమేపీ పెరిగేలా అద్భుతమైన గ్రాఫిక్స్, చిత్రీకరణ, మాయాజాలంతో సినిమాను వినోదాత్మకంగా రూపొందడంలో కృష్ణవంశీ నేర్పరితనాన్ని ప్రదర్శించాడు. ఆంజనేయ స్వామి విశ్వరూపం వంటి గ్రాఫికల్ దృశ్యాలు అబ్బురపరుస్తాయి. తెలుగు సినిమా స్టాండర్డ్ లో చూస్తే ఆంజనేయ స్వామి గ్రాఫిక్స్ చాలా అద్భుతంగా ఉన్నాయని చెప్పాలి. కాకపోతే కృష్ణవంశీ ఇమాజినేషన్ దర్శకుడు రామనారాయణ స్థాయిలో ఉండడం గమనార్హం. నితిన్ అమాయకుడిగా, హానెస్ట్ గా నటించాడు. ఈ మూవీలోని మమ్మాదుకో రావయ్య ఆంజనేయ సాంగ్ లో డాన్స్ తో పాటు యాక్షన్ తో అదరగొట్టాడు నితిన్. డైరెక్టర్ ఏఎస్ రవికుమార్ చౌదరి దర్శకత్వంలో వచ్చిన రొమాంటిక్ యాక్షన్ కామెడీ మూవీ ఆటాడిస్తా. దీన్ని సి కళ్యాణ్ మరియు ఎస్ విజయానంద్ నిర్మించారు. ఈ మూవీలో నితిన్, కాజల్ అగర్వాల్, రఘువరన్, జయసుధ, నాగబాబు నటించారు. ఈ మూవీకి చక్రి సంగీతం అందించారు. ఈ మూవీ 2008 మార్చి 20న విడుదలైంది. ఈ మూవీ టైటిల్ సాంగ్ లో నితిన్ డాన్స్ తానేంటో నిరూపించుకున్నాడు. విడుదలైన రొమాంటిక్ యాక్షన్ మూవీ రెచ్చిపో. ఈ మూవీలో నితిన్, ఇలియానా ప్రధాన పాత్రలో నటించారు. ఈ మూవీని టి సురేందర్ రెడ్డి ఛాయాగ్రహణంలో, పరుచూరి మురళి దర్శకత్వంలో జీవి రమణ నిర్మించారు. ఈ మూవీ 2009 సెప్టెంబర్ 25న విడుదలైంది. మణిశర్మ స్వరపరిచిన పాటల క్యాసెట్లు, సీడీలను 2009 సెప్టెంబర్ 10న సుప్రీం సంగీతం మార్కెట్లోకి విడుదల చేసింది. అన్ని పాటల రచయిత భాస్కర పట్ల రవికుమార్. ఈ మూవీలోని బయ్యం గియ్యం సాంగ్ లో తన తడాకా చూపించారు నితిన్.
అంటే కావాల్సింది గొప్ప కథ కాదు, ప్రేక్షకుల పల్స్. ఏ సిచ్యువేషన్ లోకి వారు నవ్వుతారో, ఏ సిచ్యువేషన్ కి వారు స్పందిస్తారో, ఏ డైలాగ్ కి విజిల్స్ వేస్తారో, ఏ పాటకి లేచి డాన్స్ వేస్తారో, ఇవన్నీ ఏడ్చి కూర్చి సమకూర్చినట్లు చిత్రం గుండెజారి గల్లంతయిందే. ఇష్క్తో హిట్ యాత్ర మొదలుపెట్టిన నితిన్ తన ఖాతాలో మరో విజయం జత చేసుకున్నాడు. పూర్తి రొమాంటిక్ కామెడీగా సాగిన ఈ చిత్రం విజయానికి పూర్తి కారణం స్క్రిప్ట్ మీద చేసిన వర్కే అని స్పష్టంగా కనబడుతుంది. నితిన్, నిత్యా మీనన్ కూడా మంచి హుషారుగా తమ పాత్రలను మోసుకుంటూ దర్శకుడి విజన్ కి అండగా నిలిచారు. మరోపక్క పవన్ ఫ్యాన్స్ కూడా పండగ చేసుకునేలా సీన్స్, రిమిక్స్ సాంగ్స్ పెట్టి నితిన్ తగు జాగ్రత్తలు తీసుకున్నాడు. అయితే స్పెషల్ అట్రాక్షన్ అని ఊదరగొట్టిన గుత్తా జ్వాలా సాంగ్ మాత్రం పెద్దగా ఇంపాక్ట్ అవ్వలేదు. ఈ సాంగ్ ని చూద్దామా? ఇదండి ఇవాల్టి ఏ సాంగ్ విత్ హీరో. మరి ఈ రోజు ఏ సాంగ్ విత్ హీరోలో యంగ్ హీరో నితిన్ నటించిన మూవీస్ లోని ఎంట్రీ సాంగ్స్ తాలూకా విశేషాలు తెలుసుకున్నాం కదా. మళ్ళీ మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై.